ఏపీలో ఫిషింగ్ హార్బర్స్ కి నాంది పలికిందే చంద్రబాబు అని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వైఎస్ఆర్ జగన్ హయాంలో శంకుస్థాపనలు చేస్తే వాటికి రిబ్బన్లు కత్తిరించడం మాత్రమే చంద్రబాబుకు తెలుసంటూ దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాని. జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఈ ఫిషింగ్ హార్బర్ ఇంకా భూమి ఉంది అక్కడ, దీనికి రిలేటెడ్. ఎందుకంటే ఆ రోజునే వారు మరి ఎమ్మెల్యే గారు కానీ పెద్దలుగా బేద రవిచంద్ర గారు కానీ 114 ఎకరాలని వాళ్ళు ఐడెంటిఫై చేయటం, ఏదైతే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పోయిన తర్వాత మిగతాది దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉండదని చెప్పి భావించి భూమి ఏర్పాటు చేశారు. అందులో ఇప్పుడు ఒక 20 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన దాంట్లో అక్కడ స్థానికుల నుంచి ఎవరన్నా ముందు పరిశ్రమలు పెట్టడానికి వచ్చినా, ఎవరైనా ముందుకు వచ్చినా చేయడానికి ఇవ్వడానికి కూడా అక్కడ భూమి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జట్టీలో ప్రైవేట్కి వెళ్ళే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ కట్టారండి. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్ కట్టారా? మీకు ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్ కట్టేది ఉందా? మీకు మీ ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి అలవాటు ఏంది? శంకుస్థాపనలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేస్తే రిబ్బన్ కత్తిరించి అంతా నేను చేసేసానని చెప్పి ప్రతి ఒక్కటి అంతే. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలకి, అవినీతికి, అక్రమాలకి, అరాచకాలకి షర్టు ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు అనిపించుకుంటాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మేము చేసాం అని చెప్పంటే ఆ శిలాపలకం తీసేశారు. ఈ శిలాపలకం చూపిస్తారు. రేపు ఈ డిఫెన్స్ మా వాళ్ళు వచ్చింది, ఈ ఫిషింగ్ హార్బర్ మేమే కట్టాము. ఇప్పుడే చెప్తున్నాడు కదా, పాపం హైదరాబాద్ నేను కట్టానంటే ఆ చనిపోయినటువంటి 400 సంవత్సరాల నాటి కట్టినటువంటి ఆ కులు కుతుబ్ షా ఏమైపోతాడు పాపం.